నమస్కారం. మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే మన రాబడుల్ని ఇంకా పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే పన్నులని తెలివిగా ఎలా ఆదా చేయాలో చెప్పే ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. సరే, ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథతో మొదలు పెడదాం, ఓకేనా? ఊహించుకోండి, మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఒక పెద్ద పండ్ల చెట్టు లాంటిది. ప్రతి ఏటా మనకు మంచి మంచి ఫలాలని ఇస్తూ ఉంటుంది. అయితే ప్రతి చెట్టుకి ఉన్నట్టే దీనికి ఒక చిన్న సమస్య ఉంది. ఏంటంటే పన్నులు. అవును, ఈ పన్నులని మనం ఆ చెట్టు మీద పక్వానికొస్తున్న పండ్లలో కొన్నింటిని తినేసే పక్షులుగా అనుకుందాం. సో మనం పండు లేదా ఫలం అంటున్నాం కదా, అదే క్యాపిటల్ గెయిన్స్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మన ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వచ్చే లాభం. అంటే మనం మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ని కొన్నదానికన్నా ఎక్కువ రేటుకు అమ్మినప్పుడు వచ్చే ప్రాఫిట్. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ లాభాలపై పన్ను అనేది రెండు రకాలుగా ఉంటుంది. మన ఇన్వెస్ట్మెంట్ని 12 నెలల లోపే అమ్మేస్తే దాన్ని షార్ట్ టర్మ్ గెయిన్ అంటాం. దానిమీద పన్ను ఏకంగా 15% పడుతుంది. అదే 12 నెలల కన్నా ఎక్కువ కాలం హోల్డ్ చేసి అమ్మితే అది లాంగ్ టర్మ్ గెయిన్ అవుతుంది. దానిమీద పన్ను కేవలం 10%. చూశారా తేడా? కాస్త ఓపిక పడితే పన్నుభారం ఎంతలా తగ్గుతుందో. మరి పన్నులనే పక్షుల బారినుంచి మన పండ్లను కాపాడుకోవడానికి ఏదైనా తెలివైన దారి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. మన లాభాలను కాపాడుకోవడానికి ఒక స్మార్ట్ స్ట్రాటజీ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఆ పన్నులనే పక్షులు మన చెట్టుమీద వాలకముందే మనం మన పండ్లను జాగ్రత్తగా కోసుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది కదా. సరిగ్గా అదే ఈ స్ట్రాటజీ వెనుకున్న అసలు ఐడియా. నిజానికి ఇది చాలా మందికి తెలియని ఒక సీక్రెట్ సొల్యూషన్ లాంటిది. ఈ కొటేషన్ అదే చెప్తోంది. ఇప్పటివరకు ఎవరూ పెద్దగా వాడుకోని ఒక బెస్ట్ సొల్యూషన్ ఇది. అంటే మన కళ్ల ముందే ఉన్న ఒక అవకాశాన్ని మనం ఎలా వాడుకోవచ్చో చూపిస్తుంది. సో ఈ స్ట్రాటజీకి గుండెకాయ లాంటిది ఒక రూల్. అదేంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లేదా ఎల్టీసీజీ ఎగ్జెంప్షన్. అంటే ప్రతి ఏటా గవర్నమెంట్ మనకు ఒక వరం ఇస్తుంది. అదేంటంటే ఒక కుప్పటి మొత్తం లాంగ్ టర్మ్ గెయిన్స్పై అసలు పన్నే కట్టక్కర్లేదు. కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ అన్నమాట. సరే, ఈ టెక్నిక్లో ఉండేది మూడు సింపుల్ స్టెప్స్. స్టెప్ 1, సెల్. అంటే సంవత్సరం దాటిన మన మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ని అమ్మేయాలి. ఎంతవరకు అమ్మాలంటే మనకు ట్యాక్స్ ఫ్రీ లిమిట్ వరకు లాభం వచ్చేంతవరకు. స్టెప్ 2, క్లెయిమ్. అలా వచ్చిన లాభం మీద జీరో ట్యాక్స్ బెనిఫిట్ని క్లెయిమ్ చేసుకోవాలి. ఇక స్టెప్ 3, ఇది చాలా ఇంపార్టెంట్, రీపర్చేజ్. అంటే మార్కెట్లో మన ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ అవ్వడానికి అమ్మిన యూనిట్స్ని వెంటనే మళ్లీ కొనేయాలి. ఓకే, బాగానే ఉంది. కానీ ఈ స్ట్రాటజీని మనం ప్రతి ఏటా పాటిస్తే లాంగ్ రన్లో మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఇది కేవలం కొన్ని పండ్లను కాపాడటం మాత్రమేనా, లేక అంతకు మించి ఏమైనా ఉందా? చూద్దాం. ఇదిగో ఈ నెంబరే మన స్ట్రాటజీకి బేస్. 2024 బడ్జెట్ ప్రకారం ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో 1,25,000 రూపాయల వరకు వచ్చే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద పన్ను 0, జీరో ట్యాక్స్. ఈ అవకాశాన్ని మనం తెలివిగా వాడుకోవాలి. వావ్! ఒక్కసారి ఈ చార్ట్ చూడండి, ఎంత క్లియర్గా ఉందో. 10 ఏళ్లలో మనం ఆదా చేసిన పన్ను ఒక ఎత్తైతే, ఆ సేవ్ చేసిన డబ్బుని మళ్లీ ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చిన లాభం దానికంటే డబ్బుల కన్నా ఎక్కువ ఉంది. అంటే అసలు మ్యాజిక్ పన్ను ఆదా చేయడంలో లేదు, ఆ ఆదాయన డబ్బుని మళ్లీ పనిలో పెట్టడంలో ఉంది. ఇప్పుడు ఈ టేబుల్ని కాస్త డీటెయిల్డ్గా చూద్దాం. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. 10 ఏళ్లలో 10% ట్యాక్స్ స్లాబ్లో ఉన్నవాళ్లకి కూడా ఆదా చేసిన 1,25,000 రూపాయల్ని రీఇన్వెస్ట్ చేయడం వల్ల ఇంకో 1,43,000 రూపాయల లాభమొచ్చింది. అంటే మొత్తం బెనిఫిట్ 2,68,000 రూపాయలు. ఇక 30% స్లాబ్లో ఉన్నవాళ్లకైతే మొత్తం బెనిఫిట్ ఏకంగా 8,04,000 రూపాయల దాకా ఉంది. చూసారా? ఇదే కాంపౌండింగ్ పవర్. మనం ఏ ట్యాక్స్ స్లాబ్లో ఉన్నా సరే ఈ ప్రిన్సిపల్ మాత్రం అందరికీ వర్తిస్తుంది. సో మళ్లీ మనం మన పండ్ల చెట్టు కథ దగ్గరికొస్తే విషయమేంటంటే ఇది కేవలం పక్షుల నుంచి కొన్ని పండ్లని కాపాడుకోవడం కాదు. ఇది ఆ కాపాడుకున్న పండ్లనే కొత్త విత్తనాలుగా నాటి వాటితో ఏకంగా ఒక కొత్త తోటనే పెంచడం లాంటిది. అసలైన పవర్ అక్కడే ఉంది. సరే, ఇదంతా బావుంది. మరిప్పుడు మనం ఏం చెయ్యాలి? ఈ స్ట్రాటజీని మన ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఎలా ఉపయోగించుకోవాలి? ఆ కీ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగో సింపుల్గా ఫాలో అవడానికి ఒక యాక్షన్ ప్లాన్. ఫస్ట్, మన ఇన్వెస్ట్మెంట్స్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ లాంగ్ టర్మ్ గెయిన్స్ ఎక్కడున్నాయో చూసుకోవాలి. సెకండ్,
ప్రతి ఫినాన్షియల్ ఇయర్లో ఆ రూ. 1,25,000 ఎల్టీసీజీ ఎగ్జామ్షన్ని మిస్ అవ్వకుండా వాడుకోవాలి. థర్డ్, అలా సేవ్ అయిన ట్యాక్స్ డబ్బుని మళ్లీ రీఇన్వెస్ట్ చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ స్ట్రాటజీ ఒక ట్యాక్స్ లయబిలిటీని ఒక గ్రోత్ ఆపర్చునిటీగా మారుస్తుంది. ముగించే ముందు ఒక ప్రశ్న. ఈ ఒక్క స్మార్ట్ స్ట్రాటజీ ఒకే ఒక్క చెట్టు నుంచి అదనంగా ఇంకో తోటను పెంచగలిగితే మరిలాంటి ఎన్నో తెలివైన ఫైనాన్షియల్ స్ట్రాటజీలని మన ప్లానింగ్లో చేర్చుకుంటే మన సృష్టించగలిగే సంపద అనే అడవి ఇంకెంత పెద్దదిగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.